ఏమండోయ్! షుగర్ వంకాయల పచ్చడి ఎప్పుడైనా తిన్నారా అండి? ఈ పచ్చడి షుగర్ పేషెంట్స్ గనక తిన్నారంటే ఎగిరి గంతేస్తారంటే నమ్మండి. ఎందుకలాగా అంటారా? ఇది తినగానే వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్‌కొచ్చేస్తాయి మరి. ఎగిరి గంతేయడం మాత్రమే కాదండోయ్! వెంటనే వాళ్ళు ఓ స్వీట్ ప్యాకెట్ కూడా ఆర్డర్ పెట్టేసుకుంటారంటే నమ్మండి. ఇంతకీ దీని రుచి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? షుగర్ పేషెంట్స్ రోజు అన్నంలో నెయ్యేసుకు తినాలండి. అలా తింటే షుగర్ లెవెల్స్ నార్మల్‌లో ఉంటాయి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకుని ఈ పచ్చడేసుకుని తిన్నారంటే అద్భుతః అనకుండా ఉండరండి. అంత బావుంటుందన్నమాట ఈ పచ్చడి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. ఇకపోతే ఈ షుగర్ వంకాయల హార్వెస్టింగ్ వీడియో నా ఛానల్లో ఉంది. ఈ చెట్టు ఎలా పెంచాలో కూడా అన్ని విషయాలు నేను వివరంగా చెప్పానండి. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేంటి మీకు తెలియాలంటే మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు. మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏవండోయ్! ఇవేనండి షుగర్ వంకాయలు. వీటిని టర్కీ బెర్రీస్ అని, బఠానీ వంకాయ అని పిలుస్తారు. ఎందుకంటే పచ్చి బఠానీ అంత సైజులో ఈ వంకాయలు ఉంటాయండి. ఈ వంకాయలతో ఈ విధంగా పచ్చడి చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకి, దోసల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పచ్చడిని షుగర్ పేషెంట్స్ తిన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ షుగర్ లెవెల్స్ నార్మల్‌కి వస్తాయండి. ఈ పచ్చడి తింటే షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ ఎందుకు నార్మల్‌లో ఉంటాయి అంటే, ఈ వంకాయల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుందండి. అంతేకాకుండా కాయ నిండా గింజలు బాగా ఉంటాయన్నమాట. సాధారణంగా షుగర్ పేషెంట్స్ అన్నము, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి తిన్నప్పుడు తొందరగా జీర్ణం అయిపోతాయండి. ఎందుకంటే దాంట్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి తొందరగా జీర్ణం అయిపోయి వాళ్ళకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి. కానీ ఈ వంకాయలు తిన్నప్పుడు దీంట్లో పుష్కలంగా గింజలు ఉన్నాయండి. ఆ గింజలు చిరు చేదు ఉంటాయన్నమాట. చేదు అన్నామని భయపడకండి. మనం పచ్చడి చేసుకున్నాక, కూర చేసుకున్నాక కొంచెం కూడా చేదు అనిపించదండి. అయితే షుగర్ పేషెంట్స్కి ఈ చేదు రుచి అనేది చాలా మంచిదండి. షుగర్ పేషెంట్స్ కాకరకాయలు తింటూ ఉంటారని అందరికీ తెలిసిన విషయమే కదండి. కాబట్టి ఈ వంకాయల్లో ఉండే ఆ చిరు చేదు అనేటటువంటి గుణం వల్ల అది షుగర్ పేషెంట్లకి ఒక ఔషధంలాగా పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో పుష్కలంగా గింజలు ఉన్నాయి కాబట్టి తొందరగా జీర్ణం అయిపోకుండా స్లోగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. అందువల్ల ఆ విధంగా బ్లడ్లో తొందరగా షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్లో ఉంటుందన్నమాట. ఇంకా ఈ వంకాయల్లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుందండి. సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఒక్క వంకాయ 100 విటమిన్ ట్యాబ్లెట్లతో సమానం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారండి. కాబట్టి ఈ వంకాయ కూర తింటే గనక మంచి వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఎవరికైనా రక్తహీనత ఉన్నా కూడా తగ్గుతుంది. అనేక రకాల వ్యాధులకి ఈ వంకాయ, షుగర్ వంకాయ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలి, దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి. చూసారు కదా, ఈ వంకాయలు చూడండి, పచ్చి బఠానీ అంత సైజులో ఉంటాయండి. గ్రీన్ కలర్లో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఈ వంకాయల గింజలకి చిరు చేదు ఉంటాయి కాబట్టి వంకాయలకి ఆ ముచ్చుకలు తీసేసి, అదేనండి తొడిమలు తీసేసి ఆ వంకాయని మధ్యకి నిలువుగా చీల్చండి. ఒక ఘాటు పెట్టాలండి. పెట్టి కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో ఈ వంకాయలు వేసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాలండి. నానబెట్టి 2-3 సార్లు బాగా కడిగేయాలన్నమాట. అలా కడగడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చేదు అనేది పోతుందండి. ఇకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వంకాయల్ని ఒక్కొక్క వంకాయ రోట్లో వేసి మెల్లగా ఒక దెబ్బ కొడతారండి, దంచుతారు. అలా చేయడం వల్ల గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కొంతమందికి గింజలు తినడం ఇష్టం ఉండదు కాబట్టి గింజలు తీసేసి అచ్చంగా ఈ వంకాయ పొట్టుతోనే పచ్చడి చేసుకుంటారండి, కూరలు వండుకుంటారు. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రం ఈ గింజలతో తింటేనే వాళ్ళకి మంచిదండి. కాబట్టి ఈ గింజలు తోటి పచ్చడి చేసుకోవాలన్నమాట. నేనైతే ఈ గింజలు ఎందుకు పారేయాలి, ఆరోగ్యానికి మంచిదే కదా అని చెప్పి ఈ గింజలతోనే పచ్చడి చేశానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఈ వంకాయలు శుభ్రంగా కడిగి 2-3 సార్లు పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. మీరు అచ్చంగా కావాలంటే పచ్చిమిర్చితో చేసుకోవచ్చు, లేదంటే అచ్చంగా ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అండి. టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, ఉప్పు, ఇంకా 2 వెల్లుల్లి రెబ్బలండి. ఇంకా
పచ్చడిలో చింతపండు వేసుకోవాలండి. నేనైతే ఆమ్చూరు పౌడర్ వేసాను. ఆమ్చూరు పౌడర్ అంటే పచ్చి మామిడికాయలని వేసవి కాలంలో ఎండబెట్టి ఒరుగులుగా చేసుకుని పొడి చేసుకుని మేము నిల్వ ఉంచుకుంటామండి. నేను చింతపండుకు బదులు అదే వాడుకుంటాను. ఈ పౌడర్ లేని వాళ్ళు మీరు చింతపండు సరిపడా మీ పులుపుకి తగినట్టుగా చింతపండు వేసుకోండి. ఆమ్చూరు పౌడర్ తయారీ వీడియో నా ఛానల్లో ఉంది, చూసేయండి. అలాగే ఇంకా కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. పచ్చడిలో బెల్లం వేసుకుంటేనే కొంచెం రుచిగా ఉంటుందన్నమాట. ఇలా కావలసిన పదార్థాలన్నిటినీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలండి. వంకాయలు మాత్రం 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండేటటువంటి చేదు చాలా వరకు తగ్గిపోతుందండి. ఇకపోతే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం పచ్చళ్ళకి మామూలు ఆయిల్స్ కాకుండా నువ్వుల నూనె వాడితేనే మంచిదండి. మేము ఎప్పుడు నువ్వుల నూనె వంటల్లో వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా నూనె వేడైన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం శీతాకాలం కదా, ఈ శీతాకాలంలో అల్లం ఒకటి వెల్లుల్లి ఒకటి కొంచెం ఎక్కువ మోతాదులో మనం వాడుకోవాలండి. మన శరీరాన్ని వేడిగా ఉంచుకోవాలి కాబట్టి. చూసారు కదా, కొంచెం మినపప్పు శనగపప్పు ఈ 2 వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వేసుకుని ఇవన్నీ కూడా చిన్న మంట మీద మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. ఎప్పుడు కూడా పోపు మాడిపోకుండా చూసుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. ఎందుకంటే పోపు మాడిపోయిందంటే పచ్చడి మొత్తం పాడైపోతుందండి. అందుకని చిన్న మంట పెట్టుకుని నూనె వేడైన తర్వాత ఈ దినుసులన్నీ వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకుని దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ మినపప్పు శనగపప్పు వీటితో పాటు ఇష్టమైన వాళ్ళు 1 చెంచా నువ్వులు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే నువ్వుల వల్ల కూడా ఈ పచ్చడిలో కమ్మదనం అనేది వస్తుందన్నమాట. కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి. అచ్చంగా ఎండుమిరపకాయలతో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చండి. లేదంటే అచ్చంగా పచ్చిమిర్చితో కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటిని వేయించుకోవాలండి. ఈ పచ్చడికి కొంచెం ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ వంకాయలు చిరు చేదుగా ఉంటాయి ఈ గింజలు అని చెప్పాను కదా, అందుకని పులుపు కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట. కొంచెం ఎక్కువ చింతపండు పులుసు వేసుకుంటే మరి దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి కదండి. అందుకని మీరు ఎంత తింటారో కారం అనేది దానికి తగినంత కారం వేసుకోండి. వేసుకుంటే నోటికి హితవుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎక్కడ మాడకుండా ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు వేయడం వల్ల కూడా పచ్చడి రుచిగా ఉంటుందండి. ఈసారి బాండీలో నేను పచ్చిమిర్చి వేయిస్తున్నానండి. పచ్చిమిర్చికి తప్పనిసరిగా ఘాట్లు పెట్టుకోవాలి. అచ్చంగా అలాగే పచ్చిమిర్చి వేసేస్తే పేలుతాయండి. అందుకని పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకుని వేసుకుని దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేయాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి నేను కొంచెమే వేసాను. ఎంత ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర పచ్చళ్ళు అంత రుచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కొత్తిమీర వేసుకుని తర్వాత కొంచెం దోరగా వేగనివ్వాలండి. పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత మిగిలినవన్నీ కూడా వేసేసుకోవచ్చండి. టమాటాలు బాగా పండిన టమాటాలు తీసుకున్నానండి నేను. తీసుకుని ఒక 3 టమాటాలు వేసాను. మీరు కూడా ఒక 2 కానీ 3 కానీ టమాటాలు వేసుకుని వీటితో పాటు మనం కడిగి పక్కకు పెట్టుకున్నటువంటి వంకాయలను కూడా ఇందులో వేసేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఈ వంకాయలైనా మనం రెగ్యులర్గా వాడే వంకాయలైనా ఏదైనా సరే మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు నీళ్ళల్లోనే ఆ వంకాయలు వేసి ఉంచాలండి. అలా వేయకపోతే అవి కండ్రెక్కిపోతాయి. కండ్రెక్కిపోవడం అంటే ఏంటంటే చేదుగా అయిపోతాయి అని అర్థం అనమాట. అందుకని వంకాయలు ఎప్పుడైనా సరే వంకాయలు ఒకటి, బంగాళదుంపలు అదేనండి, ఆలుగడ్డలు ఒకటి ఎప్పుడు ఉప్పు కలిపినటువంటి నీళ్ళల్లోనే ఉంచుకోవాలన్నమాట. దీంట్లో నేను పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నానండి. ఈ విధంగా ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టమాటాలు కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, ఈ వంకాయలు కావచ్చు తొందరగా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. ఇకపోతే మంట సిమ్లో పెట్టి ఈ విధంగా మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా ఇటు పచ్చిమిర్చి బాగా మగ్గిపోవాలి, టమాటాలు చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో, టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇకపోతే వంకాయ కూడా పూర్తిగా మగ్గిపోవాలండి. చూసారు కదా, పూర్తిగా మగ్గిపోతే దాంట్లో ఉండేటటువంటి చేదు గుణం అంతా కూడా పోతుందన్నమాట. అందుకని దాంట్లో ఉండే ఔషధ గుణాలు ఎటు పోవండి, కేవలం చేదు మాత్రమే పోతుందన్నమాట. కాబట్టి
ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చిన్న మంట మీద బాగా వంకాయలు ఇదంతా కూడా ఎక్కడ తడి లేకుండా దగ్గరకు వేయించేసుకోవాలండి. ఈ పోపు దినుసులన్నీ కూడా చక్కగా చల్లారినాయండి. నేను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా పౌడర్ అయిపోయింది. అయితే నేను చింతపండు వేయట్లేదని చెప్పాను కదండి, ఆమ్చూరు పౌడర్ వేస్తున్నాను కాబట్టి కొంచెం నీళ్ళ చుక్క వేసాను అనమాట. మీరు చింతపండు పులుసు వేసుకుంటే కనుక ఆ చింతపండు నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో నేను ఆమ్చూరు పౌడర్తో పాటు చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి. ఎప్పుడు కూడా మనం పులుసు కూరలు చేసుకున్న, పచ్చళ్ళు చేసుకున్న చింతపండు వాడతాం కాబట్టి, పులుపు వాడతాం కాబట్టి తప్పకుండా బెల్లం వేయాలండి. అలా ఎందుకు వేస్తారంటే మన పొట్టకి అచ్చంగా కారం తినడం కానీ, అచ్చంగా పులుపు తినడం కానీ మంచిది కాదండి. పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి అన్నమాట. అల్సర్స్ అవి ఫామ్ అవుతాయి అన్నమాట. అతి పులుపు, అతి కారం మన పొట్టకి మంచిది కాదు. అందుకని వాటిల్లో ఉండేటటువంటి ఆ గుణాలు తగ్గించడం కోసం చిన్న బెల్లం ముక్క వేస్తారండి. అలా బెల్లం ముక్క వేయడం వల్ల దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు మన పొట్టకు రాకుండా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఆ పచ్చడికి కావచ్చు, పులుసుకు కావచ్చు మంచి రుచి వస్తుందండి. ఈ విధంగా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కాబట్టి మన పెద్దవాళ్ళు పచ్చళ్ళల్లోనూ పులుసుల్లోనూ చిన్న బెల్లం ముక్క వేస్తారనమాట. తర్వాత నేను బాగా వేయించిన పచ్చిమిర్చి వేసేసి మిక్సీలో పేస్ట్ చేసేసానండి. చూడండి ఈ విధంగా గుజ్జులాగా తయారైందనమాట. ఇలా తయారైన తర్వాత ఈ బఠానీ వంకాయ ఉంది కదండి, ఈ షుగర్ వంకాయ, ఇది కూడా బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత వాటిని కూడా వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసేయాలండి. చేసి ఒకసారి చివర్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకోండి. ఏది సరిపోకపోయినా సరే మనం కలుపుకోవడమేనండి. కాకపోతే కొంచెం పులుపు, కారం ఈ వంకాయ పచ్చడిలో ఎక్కువ పడతాయి అన్నమాట. ఈ వంకాయలు పచ్చడి మాత్రమే కాదండి, ఫ్రై చేసుకోవచ్చు, టమాటాలు వేసి కూర చేసుకోవచ్చు. ఇంకా మనం వంకాయ, దోసకాయ పచ్చడి చేసుకుంటాం కదండి, అలా చేసుకోవచ్చు. అనేక రకాల మనం ఇతర వంకాయలు ఏ విధంగా కూరలు చేసుకుంటామో, శనగపప్పు వంకాయ కూర వండుకోవచ్చు. అలా చాలా రకాలుగా వండుకోవచ్చు అండి. ఇలాంటి పచ్చడి ఒకటి తయారు చేసి పెట్టుకుని మొదటి ముద్దలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని, పచ్చడి వేసుకుని ఒక 2-3 ముద్దలు తిని ఆ తర్వాత మనం వేరే కూరలు తింటే కనుక చక్కగా షుగర్ పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ నార్మల్లో ఉంటాయండి. ఇంకా ఈ వంకాయలు కిడ్నీలకి సంబంధించినటువంటి అనారోగ్యాలను కూడా తగ్గిస్తాయంటండి. మీరు నా ఛానల్లో ఈ వంకాయల హార్వెస్టింగ్ వీడియో, ఇంకా ఈ షుగర్ వంకాయ మొక్క ఎలా పెంచాలి అనే వీడియో ఉందండి. ఆ వీడియోలో ఈ షుగర్ వంకాయలు ఇంకా ఎలాంటి అనారోగ్యాలను తగ్గిస్తాయి ఇవన్నీ కూడా నేను చాలా వివరంగా చెప్పానండి. కాబట్టి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే తప్పనిసరిగా చూడండి. చూశారు కదండి, ఈ పచ్చడి తయారీ ఇదేనండి. దీన్ని చక్కగా మనం అన్నంలోకి తినచ్చు. కొంచెం ఈ పచ్చడిలో నీళ్ళు వేసుకుని పలచగా కలుపుకుంటే దోశల్లోకి తినచ్చు, ఇంకా పూరీల్లోకి, చపాతీల్లోకి కూడా తినచ్చండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడ మనకి చేదన్నది ఉండదన్నమాట. మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.